హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మావిడ గారు పన్నీర్ బిర్యానీ చేశారనమాట. ఎలా ఉందో మీరు కూడా టేస్ట్ చేసి చూడండి. స్టార్టింగ్లో టమాటాలు ఆనియన్ కట్ చేసి పెట్టింది. తర్వాత ఏం చేసి చూద్దాం. పక్కన ఓకే పన్నీర్ కూడా పక్కన పెట్టేసింది అనమాట. కొత్తిమీర, ఆనియన్, ఓకే నెక్స్ట్ ఓకే కడాయిలో ఆనియన్ వేసేసేసింది అనమాట. ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఉప్పు, ఓకే టమాటాలు అందులోకి వెళ్ళేసాను అనమాట. ఓకే ఇప్పుడు పచ్చడి వేయాలన్నమాట మనప్పుడు. సో మూత పెట్టేసి ఉడుకుతామన్నమాట. సో ఉడికిన తర్వాత లైట్గా కొంచెం పుదీనా వేసేసామంటే సెట్. పక్కన ఆయిల్‌లో ఫ్రై చేస్తామట. డీప్ ఫ్రైడ్ అనమాట. ఓకే. తర్వాత దీన్ని తీసుకొచ్చేసి గ్రైండింగ్ పేస్టా? ఓకే. ఆనియన్ తీసుకొని చిల్లీ దాంట్లో పేస్ట్. ఓకే. రైట్. కొంచెం పసుపు. ఓకే. మగ్గాలనమాట. తర్వాత మూత పెట్టేస్తే సెట్ అయిపోతది. ఒక గిన్నె దాంట్లో ఒక నూనె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసి బిర్యానీ ఆకులు, చెక్క, లవంగం, షాజీరా కొంచెం లైట్‌గా కొంచెం ఉప్పు సరిపడా. పక్కన పేస్ట్ రెడీ అవుతూ ఉంటుంది. పక్కన అన్నం కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు చిల్లీ పౌడరు 3 టీ స్పూన్ల ఓకే సరిపోతుంది. ధనియా పొడి, గరం మసాలా కానీ పన్నీర్ మసాలా కానీ మీకు ఏది ఉంటుంది వీలైతే పెట్టేసుకోండి. ఇప్పుడు పన్నీర్ వేసేసింది ఆడలకి. సో కొద్దిసేపు ఉడకాలన్నమాట. పక్కనలా రైస్ రెడీ అయిపోతున్నాడు ఇక్కడ ఆటోమేటిక్గా. గ్రేవీ బాగానే వచ్చింది. సో రైస్ ఉడికేసిన తర్వాత బయట చేసినాం. ఓకే 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 పర్లేదు సెట్. మొత్తం గట్టిగా ఉంది. మీకు ఎలా అనిపించింది చూడండి, ట్రై చేయండి. మనకు చెప్పడం రాలేకుండా ఐ థింక్ తనకు కొంచెం గొంతు కట్టలేదన్నమాట. సో నేను వాయిస్ ఇవ్వాల్సి వచ్చిందన్నమాట. కొంచెం అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీడియో మాత్రం కొంచెం గట్టిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.